మరణమో అపజయం భక్తి ముక్తి అంతా గంగలో కలిసిపోయింది. గంగలో కలిసిపోయింది. నా సహాయమా? అప్పుడే నా సహాయం కావాలంటే దారిని పోయి గెజ్జి కుక్కు కూడా వద్దంటే నీచులు, నికృష్టులు, పాపిష్టులు, రోగిష్టులు వాళ్ళు ఎత్తుకొని పోయి గుంతలు పెట్టి గలగట్టం అంతా వాడు ఎగిరిపడి సాయ అన్ని వాళ్ళ ఇంట్లో బంగారు పండుగ తెల్లారగొందుకే బంగారు పండుతుంది, ఎండి పండిపోతుంది. అయినా నీ సహాయం మాకు. ఎవరు ఏమి మీకు నా సహాయము? భూలోకవాసులు గాదెలి బ్రహ్మమాన సపుత్రులైన సనక సదానందమునులు ఈనాడు వైకుంఠానికి వచ్చినారు స్వామి. వారిని లోనికి ప్రవేశించకుండా మేము గదలా అడ్డగించి వారిని మెడబట్టి త్రోసినందుకు ఈ ధరణిలో దండ రాక్షసులై జన్మించమని మాకు శిక్షించినారు. గర్వము సర్వనాశనము. ఎందుకయ్యా సచ్చినపోయిన పాముని ఇంకా చంపుతున్నావు? సరే గాని కవాటము తెరిపించాను, మీరు వెళ్ళుకోండి. అలాగే సరేనా? నారాయణ మీరు గానప్రియులు కదా, గానము స్తోత్రము చేసి స్వాములు వారిని మెలుకొలిపారు అనుకోండి, స్వాములు వారి పాదములు పట్టుకొని వేడుకుంటామయ్యా. సరే, స్వాముల వారు గానప్రియులు గనుక గానము స్తోత్రము చేసి అతను మేల్కొల్పాలి. అలాగే కాదు నారాయణ వైకుంఠవాస, నీ భక్తుని విధముగా దుఃఖిస్తున్న సమయమున నేత్రములు మూసుకొని నిద్రపోతున్నారు స్వామి. లేవండి. కాలరు నీ మహిమా దేవా జ్ఞానము చేయా
శృంగార సాకార శ్రీవత్స శంకు చక్ర గదాధార సన్నుతాంగ మీకు కలిగిన కష్టం లేమిటి? స్వామి, మీరు ద్వారం నందు కాపలాగా నన్ను ఆజ్ఞాపించుతున్నారు కదా స్వామి. ఎవరో గాదిలే బ్రహ్మమాన పుత్రుడు సనకసనాథ మునీశ్వరులంట మీ దర్శనం కోసం వచ్చి ఉన్నారు స్వామి. సనకసనాథ మునీంద్రుడు ఇచ్చేశారు? అవును స్వామి. ఎక్కడ వారు? ఇంకెక్కడున్నారు స్వామి? మీ దర్శనం కోసం వచ్చి ఈ విజయుడు మెడబట్టి తోసినాడు. ఆ స్వామికి కోపం వచ్చి, ఓరి కరవాందులారా, నన్నే మెడబట్టి తోయిదిరా, ఈ తరిన పైన దండి రాక్షసులై జన్మించనని శాపం పెట్టి వెళ్ళిపోయినారు స్వామి అన్నాను. ఎంతటి మహాశాపం! సనకసనాథ మునీంద్రులను మెడబట్టి త్రోసేశారు. అవును స్వామి. మునుల శాపము తగదన్నరాదు. ఇక భూలోకంలో మీరు దండి రాక్షసులై జన్మిపోవలసినదే. స్వామి స్వామి, అమ్మా లక్ష్మీదేవి, నీ బిడ్డ లాంటి వాళ్ళం కదమ్మా, నువ్వన్నా స్వాముల వారికి వచ్చి తెలుపమ్మా. స్వామి, జయ విజయులు అనగా మన బిడ్డ లాంటి వారు కదా, వారికి శిక్ష తగ్గే మార్గం ఉపదేశించు స్వామి. 400 పడింది దాంట్లో. జయా విజయులారా, మీరు నా భక్తులు గనక అవును స్వామి. 2 మార్గములు తెలిపారు. తెలపండి స్వామి. 7 జన్మములకు నా భక్తులై నన్ను కొలుచుచు నా వైకుంఠములు రాగలరా? లేదు 3 జన్మములకు నా విరోధులై నాచే శిక్షింపబడి నాచే సంవరింపబడి నా వైకుంఠములు రాగలరా? స్వామి నిర్ణయించుకోండి. కొంచెం గడువు ఇవ్వండి స్వామి. చెప్పండి. స్వాములు వారు ఆజ్ఞాపించింది విన్నారు కదా? విన్నాను. 7 జన్మములకు నా భక్తులై రాగలరా? 3 జన్మములకు నాకు ఈ రోజులై రాగలరా? దీంట్లో ఏది బాగుంటుందయ్యా? కాదయ్యా, ఆ, 7 జన్మములు మానవ జన్మము కాదు, అవును. రాక్షస గణాలు భక్తులై రమ్మన్నాడు. 7 జన్మములు గడిచేది ఎప్పుడు? మీరు వరల వైకుంఠానికి వచ్చేది ఎప్పుడయ్యా? ఆ, ఆలస్యం అయిపోతుంది. అవును. దుర్మార్గులై ఆ, 3 జన్మాలకు రాక్షసులై జన్మించారు అనుకోండి, అవును. సారాయి బాగా తాగచ్చు, సారాయి అంటే ఎలా ఉంటుంది స్వామి? భూలోకంలో దొరుకుతుంది. మాంసం బాగా తినచ్చు, మాంసం అంటే ఎట్లా ఉంటుంది స్వామి? భూలోకంలో ఉంటుంది. చెడి బడిది అంతా తింటారు, తింటాం స్వామి. బలుస్తారు, భిన్న ఇంట్లో ఉండరు. చేయరాని పనులు చేస్తారు, చేస్తాన్నారు స్వామి. రారాని రోగాలు వస్తాయి, ఎగిరిపడి సస్తారు, భిన్న వైకుంఠానికి వస్తారు. 3 జన్మాలే కోరుకోండి. ఇదే మేలు స్వామి. 3 జన్మాలు. స్వామి, 3 జన్మముల శిక్షే మాకు చాలు. విరోధులైన నీ వద్దకు వస్తున్నా. నా విరోధులైన పర్వాలేదు, 3 జన్మములు చాలునా? అవును. మీ జన్మ వృత్తాంతము చెప్పేది వినండి. అలాగనే మొదటి జన్మ హిరణ్యకశిపులు ఈ భూలోకమున జన్మమిత్తదు. రెండవ జన్మ రావణ కుంభకర్ణాదులై ఈ భూలోకమున ఉద్భవించదు. మూడవ జన్మ శిశుపాల దంతభక్తరాదులై ఈ భూలోకమున జన్మమెత్తెదరు. ఇందులకు సాక్ష్యము కావాలను స్వామి. మొదటి జన్మమున హిరణ్యకశిపులై మీరు జన్మించినప్పుడు నాదిశేషుడు సాక్షి. రెండవ సాక్షి రెండవ జన్మ రావణ కుంభకర్ణాదులై మీరు ఉద్భవించినప్పుడు నా దేవి లక్ష్మి సాక్షి. మూడవ జన్మ మీరు శిశుపాల దంతభక్తరాదులై జన్మించినప్పుడు నా శంకు చక్రములు సాక్షి. ఇందులకు సత్యుడుకు పుట్టుడుకు ప్రథమ సాక్ష్యము కావాలను. మీరు 3 జన్మ పుట్టుటకు చుట్టుటకు ప్రథమ సాక్షి, ప్రథమ కారణము అవును. ఒక్కరు కావాలి కదా. అవును స్వామి. వారి ఇందే ఉన్నారు, మన వైకుంఠమందే ఉన్నారు. ఎవరు స్వామి? ఉన్నారు వారే
నారదా 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 స్వామి పిలిచిదనయ్యా అయితే పలికితి స్వామి. ఈ 3 జన్మములు మీరు పుట్టుటకు చచ్చుటకు ప్రథమ సాక్షి ప్రథమ కారణము ఈ నారదమునేంద్రుడే. స్వామి ఈ నారదుడు వలదు స్వామి వలదు ఏమని వైకుంఠములు అడుగు పెట్టాడో ఈ రోజు భూలోకానికి వెళ్ళిపోతాను. సెకండ్ రేట్ కూడా పెరిగి నేను లేకపోతే పోయినోళ్ళు పోయినట్లే, ఇంక వచ్చేదే ఉండదు. అందుకే ఆ మాంసం తీసి అయిపోయినా. సరే మీ రూపం పట్టి మారిపోవచ్చున్నవి. చిత్తం ప్రభు. ఈ భూలోకానికి వెళ్ళిరండి. అలా స్వామి. వెళ్ళిరండి. నారదా చాలా నా కలహము. ఆ, ఒక్క యుగమునకు కోరి ఉన్నాను, ఇక 3 యుగముల వరకు కలహ భోజనమే భోజనము. నారాయణ నారాయణ. ఇక కర్తవ్యం నీవంతు కాపాడుతున్నావు. నమో నమః. దుర్మార్గులైన వీరు దుర్మార్గులై భూలోకమును ఉద్భవించి ఎన్ని దుర్గముల దుష్కార్యములు చేదురు కదా. దుష్ట శిక్షణ రక్షణ చేసి ఒక్కొక్క యుగమునకు ఒక్కొక్క అవతారమున వీరిని సంహరించుటయే నా కర్తవ్యము. ఇక ఈ దాటికి నేను కూడా తట్టుకోలేక వైకుంఠ ద్వారములు మూసివేసి క్షీర సాగరమును దాగి ఉండాలి కదా. తొలి సంధ్య వేళలో తొలి సంధ్య వేళలో కొడుకులో తెల్లవారే తూర్పులో రంగుల నిలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం. రంగుల నిలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం. వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం. వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం. కలిసే ప్రతికెరటం అది అంతదు ఆకాశం. ఆ ఆకాశంలో ఒక మేఘం ఏళ్ళు కొలిపే అనురాగం. కొడుకులో తెల్లవారే తూర్పులో సాగరమే పొంగుల నిలయం దానికి ఆరంభం సంధ్యా సమయం. సాగరమే పొంగుల నిలయం దానికి ఆరంభం సంధ్యా సమయం. వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం. కలిసే ప్రతికెరటం అది అంతదు ఆకాశం. ఆ ఉదయం సంధ్యారాగం నేను కొలిపే అనురాగం. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు కొడుకులో తెల్లవారే తూర్పులో
ఆ